హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఏంటక్క ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నావు అని అనుకుంటున్నారా? అవునండి, నేనైతే హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాను. మేమైతే మా బాబు వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బస్సు ఎక్కాము కర్నూలులో. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్లో కర్నూలుకి రీచ్ అవుతాము. అటు సైడ్ ఒక లారీ వెళ్తుంది కదండి చిన్నది, అక్కడైతే దాంట్లో ఏమున్నాయి అనుకుంటున్నారా? మాకైతే వచ్చేటప్పుడు అందులో అన్నీ చిన్న చిన్న పిక్స్ కనిపించాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే టోల్గేట్ దగ్గరికి వచ్చాము. మా బస్సు అయితే టోల్గేట్ దగ్గరికి వస్తుంది. మార్నింగ్ వెళ్ళాం కదండి, ఇప్పుడు 5:30 అవుతుంది. 6కి వెళ్ళిపోతాము. ఇంకా మేము కర్నూలుకి దగ్గరలోనే ఉన్నాము. మా బస్సు అయితే టోల్గేట్ దగ్గర ఆగిందండి. చూస్తున్నారు కదా, మా పిల్లలైతే బస్ స్టాండ్కి వచ్చేసినారు. బస్ స్టాండ్లో చూడండి వీళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారు. వాళ్ళకి విడుదలైనట్టుందండి హాస్టల్ నుంచి. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉందని ఈరోజు పిలుచుకొని వచ్చాము. మా హస్బెండ్ వస్తా అన్నాడు, బస్ స్టాండ్కి రాలేదు. అందుకే మేము వెయిట్ చేస్తున్నాము. మా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు. మా బాబు ఆ కార్డ్స్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు. కార్డ్స్ అక్కడ ఆడుకోలేదంట అని ఇక్కడే ఆడుకుంటామనేసి ఆడుకుంటున్నారు. వాళ్ళ డాడీ వచ్చేంతవరకు ఆడుకుంటామని. ఇద్దరు ఎంత సీరియస్గా ఆడుకుంటున్నారో చూడండి. మా పిల్లలు ఇద్దరు సన్నగా అయిపోయినారు కదా, మా ఆయనకు చెప్పాను ఎగ్స్ తీసుకురమ్మని. మా ఆయన అయితే ఎగ్స్ తీసుకొచ్చాడు. చూస్తున్నారు కదా, ఇవన్నీ నాటుకోడి గుడ్లండి. మేమైతే ఈ మధ్య నాటుకోడి గుడ్లు ఎక్కువగా వాడుతున్నాము, కానీ ఇవి నాటుకోడివే అనేది అర్థమవుతలేదు. ఇంతకుముందు అయితే మా ఇంట్లోనే ఉండేవి కోళ్ళు అనేసి మేము వాటిని పెంచుకొని వాటి ఎగ్సే తినేవాళ్ళము. ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి బయటనే తెచ్చుకుంటున్నాము. మీలో ఎంతమంది ఈ నాటుకోడి గుడ్లు తెచ్చిన వెంటనే ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకుంటారండి? నేనైతే ఇంతకుముందు ఏం చేయట్లేదు, కాకపోతే ఈ మధ్యకాలంలో చేస్తున్నాను. ఇట్లా ఒక వీడియో చూసి ఇంటికి ఎగ్స్ తెచ్చుకున్న వెంటనే మనం ఇలా చెక్ చేసుకోవడం మంచిదే కదండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వాటర్లో వేస్తున్నాను. ఈ మంచి ఎగ్స్ అన్నీ ఇలా డౌన్ అయిపోతాయి కిందికి. ఏదన్నా బాగలేకుంటే మటుకు అదైతే పైనే తేలుతుందండి. అలా అయితే మనం కనుక్కోవచ్చు. మీలో ఎంతమంది ఇలా ఎగ్స్ తెచ్చిన వెంటనే చెక్ చేసుకుంటారో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు. మనం వెంటనే వేసుకోకుండా ఇలా వాష్ చేసుకుంటే బెటర్. నేను అన్నీ ఇలా వాష్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట కదా, అందుకే నేనైతే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి పైన పెట్టేసుకుంటాను. ఈ ఎగ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. మనం ఇలా అన్నీ వాష్ చేసుకుంటే మంచిది కదా. చూస్తున్నారు కదా, ఈ ఎగ్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. పిల్లలకి డైలీ బాయిల్ ఎగ్ వేస్తాము కదండి, నేనైతే వేసి పెడతాను. మా ఆయనైతే ఎన్ని ఎగ్స్ తెచ్చాడో తెలియడం లేదు, అన్నీ వేసి చూస్తున్నాను. ఇందులో ఎన్ని మంచిగా ఉన్నాయో ఎన్ని పాడయ్యాయో తెలియడం లేదు, కాబట్టి చెక్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక ఎగ్ అనేసి పైకే తేలుతుంది. బహుశా అది పాడైనట్టుంది అనుకుంటా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక ఎగ్ అయితే నాకు తెలిసి పాడైనట్టుంది, చూపిస్తాను. మంచివన్నీ ఇందులో పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇదైతే పైకి తేలుతుంది కాబట్టి అది పాడైనట్టుందండి. మనం చెక్ చేసుకుండా ఉన్నప్పుడైతే ఎప్పుడన్నా ఆమ్లెట్ వేసుకోవాలంటే అలా పలగొట్టుకొని వేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు తెలియదు కదా మనకు అది పాడైనదని. అలాంటప్పుడు హెల్త్ ఖరాబ్ అవుతాయి కదండి. అందుకే నేనైతే చెక్ చేసుకుంటాను, చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇందులో ఒక ఎగ్ అయితే చూడండి మళ్ళీ వేస్తున్నాను. ఇదైతే పాడైనట్టుంది, అందుకే దీన్ని పక్కన పెట్టేద్దామండి. మిగతావి చూద్దాము ఇంకా ఎన్ని పాడయ్యాయో, మనకి ఎంత లాస్ అవుతుందో ఏమో. అంతే కదండి, ఎగ్స్ తెచ్చినప్పుడల్లా ఇలా చెక్ చేసుకోండి మీరు కూడా, ఎన్ని ఎగ్స్ మంచిగా వస్తాయో ఎన్ని ఎగ్స్ పాడైపోతాయో అని. చూస్తున్నారు కదా, ఇంకా 2 తేలాయండి. ఈ 2 కూడా పాడైనట్టున్నాయి. మా ఆయనకు చెప్పాలి, చెప్పినా ఏం చేస్తాంలేండి, మళ్ళీ వెళ్ళి కర్నూలుకి వెళ్ళి రిటర్న్ ఇవ్వలేం కదా. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి అన్నమాట పొరపాట్లు. అలానే వాళ్ళు ఏం చెక్ చేసుకోలేరు కదా.
మనమే చెక్ చేసుకోవాలి. నాకైతే 3 ఎగ్స్ పాడైపోయాయి. ఈ మిగతావన్నీ మంచిగానే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అంతేనండి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఫైనల్గా ఇవన్నీ కౌంట్ చేశాను నేను. 32 ఉన్నాయి. మొత్తం 35 అనుకుంటా. ఇక్కడ 3 ఎగ్స్ అయితే మనకి పాడైపోయాయి కదా, చూస్తున్నారు కదా. మా ఆయన ఎన్ని తెచ్చాడో మరి, ఎన్ని అనుకొని తెచ్చాడో ఏమో. వాళ్ళైతే కవర్లలో ఇచ్చారు. ఈ డబ్బాలోటివన్నీ 32 ఉన్నాయి. అక్కడ ఒక 3 ఎగ్స్ పాడైపోయాయి. నాకు తెలిసి 35 ఉన్నాయి ఇక్కడ. మా ఆయనకు అడగాలి వచ్చాక ఎన్ని తెచ్చారో ఏమో అని. అంతేనండి. మీలో ఎంతమందికి నాటుకోడి గుడ్లు అంటే ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.